ఏందో ఏమో కానీ రామన్న ఏం చేసినా వార్తల్లోకి ఎక్కుతున్నాడు. సోషల్ మీడియాలో మీమర్స్ కు మంచి సరుకు అందిస్తున్నాడు. కాంగ్రెస్ సోషల్ మీడియా మామూలుగా ఆడుకోవడం లేదు రామన్నను. మరి రామన్న ఏమో నెలకు కోట్లు గుమ్మరించి సోషల్ మీడియాను యూట్యూబర్లను మేపుతున్నా దీనికి కౌంటర్ ఇచ్చేంత సీన్ అక్కడ లేదు. కనీసం సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కూడా మీమ్స్ చేయడం రావడం లేదు కరెక్ట్ గా. ఒక్క తప్పు చేసి దాన్ని సరిదిద్దుకునేందుకు కౌంటర్ ఇచ్చేందుకు రామన్న చేస్తున్న పనులు ఇంకా మీమర్స్ కు చేతి నిండా పని కల్పిస్తున్నాయి. మరి అంతలా దొరికిపోతున్నాడు, ఆడుకుంటున్నారు. ఇప్పుడు దీని గురించే మనం చెప్పుకునేది. మొన్న విజయ్ దేవరకొండ రిసెప్షన్కి వెళ్ళాడు. కడుపును లోపలికి గుంజుకుంటూ బొర్ర కనిపించకుండా చేసుకుంటూ ఓ చెలోక్తులు విసిరాడు. ఆ వీడియో దొరికింది కాంగ్రెస్ సోషల్ మీడియాకు. బట్టా పొట్టా అని తెగ ఆడేసుకుంటున్నారు. ఇక లాభం లేదనుకున్న రామన్న ఏకంగా జిమ్ము మెట్లెక్కాడు. పొట్ట దాచుకోవడం నా వల్ల కావడం లేదు, చూడండి ఎలా స్లిమ్ అయి చూపిస్తాను అని దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చానని తనకు తానే భుజాలు చేర్చుకున్నాడు. కానీ దీన్ని వదలలేదు ఆ కాంగ్రెస్ సోషల్ మీడియా. బ్రహ్మానందం కోవైసరల కామెడీ సీన్ని జత చేసి లేటు వయసులో బ్రహ్మి జిమ్ బాధలు చూపిస్తూ దాన్ని రామన్నకు ఆపాదించేసి ఈ వయసులో ఎందుకే నీకు ఈ తంటాలు అంటూ సెటర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు కొత్త సరుకు దొరికింది నెటిజన్లకు. అక్కడ చెల్లె జనం కోసం నిరాహార దీక్ష చేస్తుంటే నువ్వేందే ఇలా జిమ్ల చెమటలు తీస్తున్నావు, జనం కోసం పోరాడుతుందెవరు, కొవ్వు కరిగించేందుకు తంటాలు పడుతుందెవరు అంటూ వెంటపడుతున్నారు. పాపం రామన్న ఏం చేసినా ఇలా కడుపుబ్బా నవ్వించి అందరినీ ఆనందింపజేస్తున్నాడనుకో. ప్రజాపాలన అంటూ ప్రజాకంటక చర్యలు చేపడితే తమను అడిగేవారు లేరనే అహంకారాన్ని ప్రదర్శిస్తే ఇప్పటిదాకా సాగింది ఇకపైనా సాగుతుందని వెర్రి మొర్రి మూర్ఖపు చేష్టలు చేస్తే కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ప్రశ్నించే వాళ్ళొస్తారు, బాధిత వర్గం తిరగబడుతుంది. అధికారం ఎప్పుడు ఎవ్వరికీ ఇక్కడ శాశ్వతం కాదు అని పదే పదే చెప్పినా పాలకులంతా ఒక్క ఆకులో చదివినట్టుగానే ఉన్నారని రూఢీ చేసుకొని మరీ తిరగబడతారు. అది ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వమైనా సరే. తమ జీవితాలనే ధ్వంసం చేసే వ్యూహరచనలో చేస్తున్న సర్కార్కు బాధిత జనం తోడురాగా ప్రజానాడి తెలిసిన ప్రజా నాయకులు ముందుంటారు. అందరూ రాజకీయాలే చేయరు, కొందరు మాత్రం జనం కోసం పోరాడతారు. జనానికి న్యాయం చేయడం ద్వారా వారిని బలోపేతం చేస్తూ తాము రాజకీయంగా బలపడాలనుకుంటారు. అందులో ఇప్పుడు ముందు వరుసలో ఉన్నది, అందరి నోళ్లలో నాలుతున్నది తెలంగాణ జాగృతి పేరు కవిత చేస్తున్న పోరాటం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ సర్కార్లో కూల్చివేతలు సర్వసాధారణమైపోయాయి. ఎందుకో తెలీదు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేయలేక నిధులు లేవనే సాకును పదే పదే చెబుతూ గత సర్కార్ని దుమ్మెత్తిపోసి విమర్శించేందుకు సరిపోయింది దాని కాలం. మరి తన పాలనకు ఓ ముద్ర ఉండొద్దా అని సీఎం ఆలోచిస్తే అది మంచిదే. కానీ అది కూల్చివేతలతో స్టార్ట్ చేశాడు చూడు, అదే పెద్ద పొరపాటు. మాయని మచ్చ కూడా. ఇప్పుడు దీన్ని కూల్చివేతల సర్కార్గా పిలుచుకుంటున్నారు. ఖమ్మం వెలుగుమట్లలో కూడా అదే ధైర్యంతో పోయారు. ఇళ్లన్నీ కుప్పకూల్చారు. ఎవరొస్తారులే, ఏం చేస్తారులే అనే బరితెకింపు. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, కవిత ఎంట్రీతో మరో లెక్కగా మారింది అక్కడ సీన్. మెరపు ధర్నా, నిరవధిక నిరాహార దీక్ష సర్కార్ను గజ్జుమనేలా చేసింది. పెయిడ్ ఆర్టిస్టులు అని అన్న నోళ్లతోటే వాళ్లకు అక్కడే ఇళ్ల స్థలాలిచ్చి ఇల్లు కట్టించిస్తామనేదాకా తీసుకొచ్చారు తమ పోరాటం ద్వారా కవిత. సర్కార్ ఏర్పడిన 2 ఏళ్ల తర్వాత జరిగిన పోరాటాల్లో ఇంతలా సర్కార్ను వెంటాడి వేటాడిన సందర్భం ఇదే. భూదాన్ భూములపై సర్కార్ కన్నుపడింది. ఖమ్మంతో మొదలుపెట్టి రాష్ట్రంలోని అన్నింటినీ మాయం చేసే పన్నాగంలో ఇదో ట్రయల్ రన్. కవిత అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షాలు విఫలమైన వేళ జాగృతి ఆ శూన్యతను భర్తీ చేసినట్టే అనుకోవాలి. ఆమె వెనుకున్నది గుప్పెడు మందే కావచ్చు, కానీ ఆమె వ్యూహం ఎవ్వరికీ అందనిది. ఆమె ధైర్యం పోరాటాలకు ఊతంగా ఉంటోంది. మొండి పట్టుదల న్యాయం జరిగే వరకు ముందుకు తీసుకెళ్తుంది. విషయ పరిజ్ఞానం జనాన్ని చైతన్యం చేస్తుంది. అందుకే సర్కారు మెడలు వంచగలిగింది దీక్ష.